మన తెలుగు జాతి సంస్కృతిని నిలబెట్టడానికి భోగి సందర్భంగా సంక్రాంతి ఉత్సవాహ్వానం అని చెప్పి ఈ మంచి వ్యక్తులందరూ సంఘంలోని ఉత్తమ వ్యక్తులు వీళ్ళందరూ చక్కగా పిల్లల్ని చేరదీసి వాళ్ళని భోగి ఉత్సవం జరిపారు. మీరు ఆ భోగి ఫోటోలు 2 పంపించారు వాళ్ళు నాకు. దానిలో గంగిరెద్దును కూడా మీరు చూడొచ్చు. బ్రహ్మాండంగా జరిపారు. చాలా సంతోషకరమైన విషయం అది. ఈ భోగి మంటల మూలంగా చక్కగా ఆవు పిడకల యొక్క గుణం మూలంగా వాతావరణంలో కాలుష్యం తగ్గింది అని నిన్న నేను నిరూపించి చూపించాను. అంతకుముందు ఎంత ఉండింది, తర్వాత ఎంత ఉంది, సో ఆ రోజు ఎంత ఉండింది, మీరు ఇది సైంటిఫిక్ వెరిఫికేషన్ అంటారు దీన్ని. సో వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుదాం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను నిన్న ఒక వీడియో చేశాను భోగి మంట మీద. భోగి మంట శ్రవణాభవ గారు ఆయన భవానీపురం విజయవాడలో 60,000 ఆవు పిడకలతో ఆయన భోగి మంట వేసి అందరికీ భోగి యొక్క ప్రశస్త్యం గురించి ఆయన చక్కగా చెప్పారు. అది దాని గురించి ఆ డేటా అంతా కలెక్ట్ చేసి 15 ఉదయం 6:30 నుంచి 10:30 దాకా భోగి మంట వేసామని చెప్పారు. ఆ డేటా తీసుకొని నేను అంతకుముందు 2-3 రోజుల ముందర ఎట్లా ఉండింది వాతావరణంలో కాలుష్యము, దాని తర్వాత ఎట్లా ఉంది, ఆ రోజు చేసినప్పుడు ఎలా ఉంది అన్నది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ మెషిన్స్ ఏం రీడింగ్ చెప్తున్నాయి అన్న విషయాన్ని మీకు చూపించాను. చక్కగా పొల్యూషన్ తగ్గింది, 20 పాయింట్లు తగ్గింది. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అనమాట. సో అలా మనము అది చూపించగలిగాం, ఏది ఆవు పిడకలతో. సో ఆవు ఎంత శ్రేష్టమైంది జంతువు, మనకు అది ఎలా హెల్ప్ చేస్తోంది. ఆవు పాలతో, ఆవు పేడతో, ఆవు మూత్రంతో, ఆవు కొమ్ములతో, అసలు ఆవు ఉపయోగపడినదంటూ ఏమీ లేదు. దాన్ని చంపక తినకండ్రా బాబు, అది చంపకండి. దాన్ని చంపితే మహాపాపం. ఎందుకంటే ఇన్ని ఉపయోగాలు కలిగిన ఆవుని మీరు చంపుతున్నారు. అది చాలా తప్పు. ఎలా ఉంటుందంటే ఒక ఊర్లో ఒకే ఒకడు అన్నం వండగలడు, ఇంకెవరికి వంట రాదు, తినడం తప్పితే. అలాంటి వాడు వంటవాడిని మీరు చంపేశారనుకోండి, ఇంకా మీకు భోజనం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దొరకదు కదా. ఒకే ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ వైద్యుడు మీకు అందరికీ సేవ చేస్తున్నాడు, అతన్ని మీరు చంపారనుకోండి, మీకు వస్తే రోగాలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అలానే ఆవు ఈ వైద్యుడితో సమానం. అలానే ఒక మంచి బ్రాహ్మణుడితో సమానం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇది మనం ఊరికే అన్నామా చెప్పండి? సో అందుకని ఒక మంచి బ్రాహ్మణుడితో సమానం, అంటే జ్ఞాని పండితుడితో సమానం. ఇలాంటి గోవుని హత్య చేస్తున్నారు వీళ్ళు, చేసి తినేస్తున్నారు. అంటే ఎంత మూఢులు, ఎంత మూర్ఖులో మనకి దీంతో అర్థమవుతుంది. ఇప్పుడు రమేష్ గారి ఛాలెంజ్కి ఒక చిన్న ఉదాహరణ చూపించాను నేను. చిన్న ఉదాహరణ, అదే ఎంత తక్కువ చిన్న ఉదాహరణ అంటే అంత చిన్న ఉదాహరణ. అది గోవు పిడకలతో చేసి చక్కగా భోగి మంట వేసినందుకు పొల్యూషన్ ఎలా తగ్గిందో చూపించాను మీకు. ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. ఏ పొల్యూషన్ పెరగలేదు, ఏ గ్యాస్ కూడా, ఎటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ కంపౌండ్స్ కానీ, ఓజోన్ కానీ ఇలాంటివి ఏవీ పెరగలేదు. సో అది ఎంత మంచి విషయమో చూడండి. అందరూ మనం తెలుసుకోవచ్చు, మన పూర్వీకులు ఎంత మంచి ఉద్దేశంతో భోగిని పెట్టారు. ఆ భోగి మంట యొక్క ప్రాశస్త్యం అది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా టైర్లు కాల్చడం, ఇవి కాల్చడం, పాత సామాన్ వేయటం. ఎవడో మూర్ఖుడు చెప్పాడు, ఈ పాత సామాన్ వేస్తే మన దరిద్రం అంతా పోతుందని. వెంటనే వాడు పాత సామాన్ తెచ్చి వేస్తున్నారు. ఇది ఎంత దరిద్రం అండి ఇది. అలాంటివి చేయకండి. టైర్లు అవన్నీ కాలిస్తే పొల్యూషన్ పెరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. సో దయచేసి మీరు భోగిని భోగిలాగా జరుపుకోండి. సరే, ఇప్పుడు రమేష్ గారికి జన విజ్ఞాన వేదిక, లేకపోతే విజ్ఞాన దర్శినియో, లేకపోతే మాస్ వాయిస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రమేష్ గారికి చెప్పండి. చెప్పి మేము ఇది చూపించాం, ప్రాక్టికల్గా చేసి చూపించాం కాబట్టి మీరు చూసి దాని గురించి ఒకసారి మీరు మీది తప్పయింది అని ఒప్పుకోండి. లేదండి ఒక్కసారికి ఏం కాదు, నేను చెప్పే కదా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గిద్దాం రండి అని. గల్లీలో అక్కరే ఢిల్లీలో చేద్దామన్నా వస్తలేరు మీరు. ఎందుకంటే మీ దగ్గర ధనం లేదు, నోరు ఉంది కదా, వాగేస్తారు, అయిపోతుంది. అలా కాదు. మీరు ఏదన్నా వేదశాస్త్రాలను ఛాలెంజ్ చేసినప్పుడు ఎలా అయితే సైంటిస్టులకి మీరు ఇప్పుడు అడుగుతున్నారో వరల్డ్ ఎన్విరాన్మెంట్ని సరిగ్గా చేయండి, బాగు చేయండి అని చెప్తున్నారో, వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకుంటున్నారో, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లకి మీరు ఫండింగ్ చేస్తున్నారో, అలానే మాకు చేయండి, మేము చేస్తాం. ఓకే, 100% చేస్తాం.
ఓకే, అందరూ నాస్తికులు కలిసి కట్టుకొని ఈ వేదాలను ఒక్కసారి అణిచేద్దాం రా బాబు, వీళ్ళు ఎదవలందరినీ అణిచేద్దాం అని చెప్పి మీరు కట్టుకొని ధనం కూడబెట్టుకొని వచ్చేస్తారు కదా, అందరూ కట్టుకొని వచ్చేసి మీ బ్రాహ్మణులందరికీ సవ్వాల్, మీ వేదశాస్త్రాలు చదివే వాళ్ళందరికీ సవ్వాల్ అని చెప్పి మీరు చిటికలు వేస్తూ రంకెలు వేస్తూ గెంతుకుంటూ వచ్చేస్తే మేము చేస్తాం. ఇంకే చేయలేకపోతే మమ్మల్ని ఇంక మేము మీలో కలిసిపోతాం, చెప్తున్నా కదా, బ్రహ్మాండం కలిసిపోతాం. ఓకేనా, మీకు ఇంకా నమ్మకాలుగా సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపిస్తాం, అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ విషయంలో ఏమైందంటే ఒక ఆయన ఒక మెసేజ్ పెట్టారు, అదేంటి ఒకసారి చూద్దాం మనం. సో ఇది నేను ఈ స్క్రీన్ షాట్ పెట్టాను ఇక్కడ. ఈయన పేరు సర్వేయింగ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ మెషర్ 3903. సో మై క్వశ్చన్ టు యూ ఈస్, క్యాన్ యూ ప్రూవ్ ద ఎగ్జిస్ట్, ఇవన్నీ ఇచ్చాడు ఆయన. అదిగో కింద మీకు చక్కగా కనిపించేటట్టుగా ఆయన ఫోటో ఇది, చక్కగా ఆ పెద్ద మనిషి ఆయన ఎవరో చెప్పుకున్నాడు, బాగుంది, గ్రేట్ అండి. సో మై క్వశ్చన్ టు యూ ఈస్, క్యాన్ యూ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అట్లీస్ట్ బై ఎక్స్ట్రాపొలేషన్? ఇదండి. సో ఇంకా చాలా ఉన్నాయి, దీనికి వద్దాం. ఫస్ట్ మొట్టమొదటి దీని నుంచి మాట్లాడుకుందాం. ఎక్స్ట్రాపొలేషన్ అంటే ఏంటంటే, మొన్న నేను చూపించాను కదా, యురేనియం 235, అది దాని హాఫ్ లైఫ్ 70.4 crore years. సో 70.4 కోట్ల సంవత్సరాలు. దాన్ని మనం ఎట్లా కనుక్కున్నారు అన్నది, దానికి ఏంటంటే సమాధానము, వాళ్ళు నిమిషానికి తీసుకోనో, గంటకు ఒకసారి తీసుకోనో, 2 గంటలకు ఒకసారి తీసుకోనో, మొత్తానికి 10 రోజులు 10 సంవత్సరాలు తీసుకొని ఈ డేటా ప్రకారము ఈ ఈక్వేషన్, ఈ కర్వ్ వస్తుంది కాబట్టి ఈ ఈక్వేషన్ పెడితే సగం అవ్వడానికి ఎంత టైం పడుతుందని ఎక్స్ట్రాపులేట్ చేస్తారు దాన్ని. ఇది సామాన్యంగా సైంటిస్టులు అందరూ చేస్తున్న గొడవే. అట్లని ఇంటర్పోలేషన్ కూడా ఒకటి ఉంది, సైంటిస్టులే ఒప్పుకుంటారు. ఇంటర్పోలేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ అక్యురేట్ దాన్ ఎక్స్ట్రాపోలేషన్. ఎక్స్ట్రాపోలేషన్లో రిస్కులు ఉన్నాయి, అలా కావచ్చు కాకపోవచ్చు. ఎస్, ఎందుకంటే అది మనకు తెలియదు నెక్స్ట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా జరుగుతుందో తెలియదు. మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తున్నాం అంతే, ఊరికే ఊహించుకొని ఇలా జరగచ్చు అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ని కూల్ చేస్తున్నాం అనుకోండి, కూల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దానిలోని పార్టికల్స్, వాటి యొక్క వైబ్రేషన్, మోషను తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అలా దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేశారు. పొలేట్ చేసి -273 కెల్విన్ దగ్గర అవి ఇదైపోతాయి. సారీ, మన 0 కెల్విన్ దగ్గర, అంటే -273 దగ్గర అవి ఫ్రీజ్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు కనుగొన్నారంటే అది ఎక్స్ట్రాపోలేషన్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పటిదాకా అక్కడ దాకా వెళ్ళిన టెంపరేచర్ చూసి చెప్పడం అనేది జరగలేదు. పైగా అలా జరిగి ఉండుంటే మన రాకెట్లు స్పేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఏ పార్టికల్స్ లేవు కాబట్టి, అక్కడున్న టెంపరేచర్ ఫ్రీజింగ్ కాబట్టి ఏమవ్వాలి అన్నది తెలుసుకోవాలి మరి. సో ఇలాంటివన్నీ చూసి, లేదు అక్కడ కూడా టెంపరేచర్ తర్వాత వాళ్ళు అనుకున్నారు. ఇవన్నీ కథల కాకమ్మ కబుర్లు అని చెప్పుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చేసినవి ఎక్స్ట్రాపులేషన్స్ తప్పులైనవి కాబట్టి వాళ్ళు అలానే భూమి పుట్టి 4.54 బిలియన్ ఇయర్స్ అయింది అన్నది కూడా ఎక్స్ట్రాపులేషన్. సో ఈ ఎక్స్ట్రాపులేషన్ రిస్కీ, నమ్మకూడదు. అయినా సరే వీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న, భగవంతుడి గురించి ఎక్స్ట్రాపులేషన్ చేసి మీరు చెప్పగలరా అని. చెప్పగలమండి, ఎందుకు చెప్పలేము, బ్రహ్మాండంగా చెప్పగలుగుతామండి, ఖచ్చితంగా చెప్తాం. నేను చెప్తే ఏమిటి, మళ్ళీ ఇంకా ప్రశ్న ఏంటంటే నేను చెప్తే ఏమిటి, ఊరికే చెప్పండి, ఊరికే మేము కూడా తెలుసుకుంటాం కదా అంటే బాగుందండి. ప్రశ్న అడిగేయటము, ఊరికే తెలిసేసుకోవడము, ఎక్స్ట్రాపులేషన్ అంటే పెద్ద డేటా చూపించాలి మీకు, ఇది అని చెప్పాలి, ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్ ఇవ్వాలి అంటే మీకు ఆ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. మీరు ఏదో మెజర్స్, ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఏదో రాసుకొచ్చారు మీరు దానిలో. సో అది ఏరియాస్ అండ్ ఏదో చెప్పుకొచ్చారు కదా. సో మీరు బహుశా ఒక ఫీల్డ్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేదా ఒక శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, ఏదైనా సరే మీరు వస్తాను అంటే మనము కూర్చొని డిబేట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. మీ ప్రశ్న మీరు అడగండి, నా ఆన్సర్ నేను ఇస్తాను. మళ్ళీ మీరు ప్రశ్న అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఏమవుతుందంటే కొంత డేటాని నేను చెప్తాను, నేనేమనుకుంటే ఇది సరిపోతుంది మీకు అనుకుంటా. మీకు నేను ఆ వీడియో చేసి పెట్టిన తర్వాత మీరు ఇలా కాదని మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, మళ్ళీ దానికి నేను జవాబు చెప్తా. ఇది జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఒకసారి మీరు వస్తే కనుక కూర్చొని మాట్లాడి ఇది అని తేల్చేసేద్దాం, అయిపోతుంది. ఓకేనా.
సో ఇప్పుడు భగవంతుడి గురించి ఎక్స్ట్రాపులేషన్ చేయవచ్చా? చేయవచ్చండి. మనకి ఎక్స్ట్రాపులేషన్ ఇంటర్పోలేషనే చేస్తాం. ఇంటర్పోలేషన్ అంటే లోపల ఉన్న డేటా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లాస్లో ఒక్కొక్క స్టూడెంట్ మార్కులు తీసుకున్నారు అనుకోండి. ఇలా తీసుకున్నప్పుడు మినిమము మ్యాక్సిమము లోపల అని ఉంటాయి కదా, లోపల ఈ డేటా ఉండొచ్చు అని చెప్పడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఒకవేళ కొత్త స్టూడెంట్ వస్తే కనుక వాడికి బయట రావచ్చు, మార్కులు ఎక్కువ ఎక్స్ట్రా రావచ్చు అని చెప్పడం కష్టం. సో దేర్ ఫోర్ ఇది ఇంటర్పోలేషన్ అనేది చాలా ఈజీగా చేస్తాము. ఎక్స్ట్రాపోలేషన్ అనేది దానికి ఏంటంటే కర్వ్ తీసుకొని దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ కట్టి ఇలా సాధ్యం అవుతుంది, బికాస్ ఇలా జరిగింది కాబట్టి, ఈ గంటలో ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ 70 కోట్ల సంవత్సరాలు ఇలా జరుగుతుందని చెప్పడం అనేది చాలా హాస్యం, పెద్ద హాస్యం అనమాట ఇది. ఇంకా వాళ్ళకి వేరే మెథడ్ లేదు కాబట్టి అలా అనుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే మా దగ్గర మెథడ్ లేదు, ఇది తప్పు అవుతుందేమో తెలియదు అనుకున్నప్పుడు 4.54 బిలియన్ ఇయర్స్ భూమి యొక్క వయస్సు అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అది తేల్చేస్తాం. అది సూర్యుడిది కూడా తేల్చేస్తాం. సూర్యుడు అంతే, భూమి అంతే, ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ అంతే అని చెప్పి వీళ్ళందరూ 4.54 బిలియన్ ఇయర్స్ అని చెప్పి అంటున్నారు. అది తప్పండి. అంతేకాకుండా నాస్తికులందరికీ కూడా ఇది చెప్తున్నా, బుధుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని ఒక వీడియో చేశాను. బుధగ్రహం అంటే మెర్క్యూరీ, ఓకే, మెర్క్యూరీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అన్నది నేను స్పష్టంగా ఒక వీడియోలో చెప్పాను. 4.54 బిలియన్ ఇయర్స్ కాదు, లక్షల సంవత్సరాల్లోనే ఉంది అని స్పష్టంగా చెప్పాను. ఓకేనా? సో మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే, ఇప్పుడు విశేషం ఏంటంటే వీరు అడిగిన ప్రశ్నకి ఎక్స్ట్రాపులేషన్ మనం భగవంతుడి గురించి చేయొచ్చా? చేయొచ్చండి, చక్కగా చేయొచ్చు. ఇదివరకు ఈ వీడియో నేను చేశాను, అయినా చెప్తాను మీకు ఒకసారి. ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి అది ఇన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం కూడా అంతే సమయం ఉండి ఆ తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చాను. ఇప్పుడు రీసెంట్గా సైంటిస్టులు బిగ్ బ్యాంగ్తో పాటు బిగ్ క్రంచ్ అని మొదలుపెట్టారు. బిగ్ క్రంచ్ అంటే ఏంటి? ఎలా అయితే బిగ్ బ్యాంగ్ ఇలా ఎక్స్పాండ్ అవుతూ మొత్తం లోకాలన్నీ అంటే నక్షత్రాలు, గ్రహాలన్నీ ఇట్లా దూరం దూరం జరిగి సెట్ అయిపోయినాయో, అది మళ్ళీ బిగ్ క్రంచ్ వచ్చేటప్పుడు మళ్ళీ కుదించుకుంటూ వచ్చి మళ్ళీ ఒక చిన్న పార్టికల్ కింద మారిపోతాయి అని ఇప్పుడు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా నేను వీడియో చేసిన తర్వాత వచ్చారు, దాన్ని కూడా వీడియో చేశాను, ఇగో బిగ్ క్రంచ్ అని మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఇది వేదంలో ఇవ్వబడింది. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమధోస్వ. ఈ మంత్రంలో స్పష్టంగా ఇచ్చాడు. సూర్యచంద్రుడు ఈ ఈ అంతరిక్షము ఎలా అయితే సృష్టింపబడినాయో పూర్వకల్పంలో, ఈ కల్పంలో కూడా అలానే సృష్టింపబడుతున్నాయి, మళ్ళీ వచ్చే కల్పంలో కూడా అంతే. ఇది ఆ మంత్రంలో స్పష్టత ఇచ్చాడనమాట పరమాత్ముడు. ఇది ఋగ్వేదంలో 10వ మండలంలో 190వ సూక్తంలో ఉంది. సో మీరు ఒకసారి దయచేసి దీన్ని ఎక్స్ట్రాపులేషన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే జరగబోయేది కూడా చెప్పేశారు కదా, జరిగిన దాన్ని బట్టి జరగబోయేది అందులో మంత్రం చెప్పేశారు అనమాట. ఇలాంటి ఎక్స్ట్రాపులేషన్స్ చాలా ఉన్నాయి అందులో, అవన్నీ సత్యాలు. అవి ఇంటర్పోలేషన్స్ కూడా ఉన్నాయి దానిలో, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మన మానవుడు తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేదంలో చెప్తారు అన్నమాట. చెప్పిన తర్వాత మనం తెలుసుకొని వాటిని అబ్బురపరుచుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అనమాట, వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో నంబర్ సిస్టమ్, సో నంబర్ సిస్టమ్ 1 to 10 గురించి ఒక వీడియో చేశాను నేను, చేసి పెట్టాను. సో నంబర్ సిస్టమ్ ఎలా వచ్చింది వేదం నుంచి అని చెప్పి, నా ద్వితీయో నా తృతీయో అని చెప్పుకుంటూ ఒక మంత్రం ఉంది అథర్వణ వేదంలో. ఆ మంత్రం చూపిస్తూ 10 దాకా నంబర్స్ చెప్పాడు పరమాత్మ. సో 10 సంఖ్య సో ఎలా వచ్చింది అన్నది అథర్వణ వేదంలో ఉంది. అలానే అంకెల్ని ఎలా కూడాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా భాగించాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇవన్నీ వేదంలో ఉన్నాయి. జామెట్రీ ఉంది, ఆల్జీబ్రా ఉంది, క్యాల్కులస్ ఉంది, నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. అసలు లేనిది ఏమిటి? ఎందుకంటే వేదం సర్వసత్య విద్యల పుస్తకం కాబట్టి. సో అవన్నీ ఎక్స్ట్రాపోలేషన్స్ ఉన్నాయండి, మీకు కావాల్సింటే మీరు చూసుకోవచ్చు. దాన్ని మనము కూర్చొని ఓహో ఇలా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలా జరగబోతుందని కూడా మనం ఊహించవచ్చు అన్నమాట. ఆ ఊహ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది వేదం నుంచి వచ్చింది కాబట్టి. సో మీరు మీ పేరు చెప్పలేదు అందులో, సో మీ పేరు ఏంటో నాకు తెలియదు, కానీ మెజర్స్ అదేదో చెప్పుకుంటూ మీ
టైటిల్ ఏదో ఉంది. సో దాన్ని మీరు మార్చుకోవచ్చండి. మీకు తెలుసా, మీకు మార్చుకోవచ్చు మీ పేరుని చక్కగా. లేకపోతే కింద రాయండి, నా పేరు ఇది, నేను ఇలా అని చెప్పి మీరు రాస్తే ఏమవుతుందంటే గౌరవప్రదంగా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్స్ట్రాపులేషన్ నేను చేయగలుగుతానండి. అది ఖచ్చితంగా భగవంతుడి గురించి ఎన్నన్నా చెప్పగలుగుతాం. మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఒక వీడియో చేశాను. సుబ్బరాజు గారు అడిగిన ప్రశ్న అన్నిటికీ భగవంతుడిని నిర్వచించండి అన్నదాన్ని నిర్వచించి చూపించాను. మీరు ఆ వీడియో చూసున్నారో లేదో నాకు తెలియదు. చూసే ఉండి ఉంటారులేండి, మీరు చూసే ఉండి ఉంటారు. చూసుంటే కనుక భగవంతుడి నిర్వచనం అందులో ఉంది కదా, అదే విధంగా నేను ప్రూవ్ చేసుకొస్తాను అని చెప్తున్నాను నేను. ఎస్, భగవంతుడు ఉన్నాడు అని నిరూపిస్తాను నేను. మీరు సైంటిస్టులు ఈ రోజున సైన్స్ ఏదైతే చెప్తోందో, సైన్స్ ఏ విధంగా అయితే ఒక సైంటిఫిక్ మెథడాలజీ చెప్తోందో ఆ మెథడాలజీతోనే నేను నిరూపిస్తాను. ఎందుకంటే మేము చెప్పింది మేమే నిరూపించాలి కదా. భగవంతుడు ఇది అని అన్నాను అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, భగవంతుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అంటే అది నేను నిరూపించాలి. అలా అన్నమాట. సో ఒక ఆకారం కానీ, ఒక రూపం కానీ, ఒక గుణం కానీ పరమాత్ముడికి ఏమున్నాయో అవి నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో చెప్పిన తతంగం అంతా మీరు చూడండి. చూసి అయితే ఇవి నిరూపించండి అని అడగండి. నేను నిరూపించడానికి రెడీ అని చెప్తున్నా. సుబ్బరాజు గారు కూడా చెప్పాను. సో అందుకోసం ఆయన కూడా ఒక ప్రశ్న అడిగారు, అసలు సైంటిఫిక్ మెథడ్ అంటే మీకు తెలుసా, ఎలా నిరూపిస్తారో మీకు తెలుసా, మీకు తెలుసన్న విషయం నాకు తెలవాలి. అవునా, దాని గురించి ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఓకేనా అండి. దైవం ఉన్నాడు, దేవుడు ఉనికి నిజమే అని చెప్పి నిరూపించదలిస్తే ముందుగా దేవుడు అంటే ఏమిటి అన్నదానికి అలాంటి వాళ్ళు నిర్వచనం ఇవ్వరు. నిర్వచనం ఇవ్వడమే కాదు, దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పే ముందు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆయన అడిగిన ప్రశ్న దేవుడి గురించి నిర్వచించమన్నారు. నేను నిర్వచించానండి. నిర్వచించి ఒక వీడియో, మొత్తం వీడియో అంతా చేసి చెప్పాను. మొత్తం స్లైడ్స్ అన్ని పెట్టి ఇగో దేవుడి ఇది దేవుడి ఇది అని చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చాలా గుణాలు ఉన్నాయి, ఇవి చూసుకో, మొదట ఇవి చూడండి నేను చెప్పాను. అది కాకుండా ఏ మతమో చెప్పమన్నాడు. నేను స్పష్టంగా ఇచ్చాను, వేదము మా మతము, వేదంలోంచే చెప్తాము. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం ఫర్దర్. ఆయన ఇంకేమన్నాడు. అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళు పైకి మాత్రం అన్ని మతాల వాళ్ళు మేము తప్ప వాస్తవానికి ఇతర మతాల వాళ్ళు కొలిచే రూపంలో తాము తాము నమ్ముతున్న దైవాన్ని కొలవడానికి ఎవరు ముందుకు రారు. హిందువుల్లోనే అడ్డగొట్ల వాళ్ళకి నిలువుగొట్ల వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో 35,000 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ దృష్టిలోనూ కూడా ఇతర శాఖల వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులే. ఇస్లాంలో షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళ హిందూ దేవుళ్ళ పేరు చెబితే క్రైస్తవులు ముస్లింలు అంగీకరించరు. క్రైస్తవ దేవుళ్ళ పేరు చెబితే ముస్లింలు హిందువులు అంగీకరించరు. అల్లా పేరు చెబితే క్రైస్తవులు హిందువులు అంగీకరించరు. మరి దైవాన్ని రుజువు చేస్తామని చెప్పేవాళ్ళు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా ముందుగా చెప్పాల్సి ఉంది. సో అందుకోసం ఇన్ని శాఖలు ఉన్నాయి. క్రైస్తవులు 35,000 శాఖలు ఉన్నాయి, హిందువులు ఇన్ని శాఖలు ఉన్నాయి, ముస్లింలు ఇన్ని శాఖలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ మతం వాళ్ళు ఫస్ట్ చెప్పాలి, అప్పుడు దాన్ని మీరు నిరూపించాలి అని చెప్పుకుంటూ వచ్చారు సుబ్బరాజు గారు. సో దానికి నేను స్పష్టత ఇచ్చాను, వైదిక మతం, వేదమే మా మతం. ఓకే, ఇంకా ఫర్దర్ ఆయన ఇంకేం మాట్లాడారు అది కూడా వినేసేద్దాం. అంతేకాదు, తాము నమ్ముతున్న దైవమే నిజమైన మతాల్లో ఉన్న దైవాలందరూ కూడా ఇతర మతాల చేత ప్రతిపాదించబడిన దైవాలందరూ కూడా కల్పిత దైవాలే అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పదలుచుకున్నారో, దాన్ని ఏ రకంగా రుజువుపరుచుకున్నారో కూడా అలాగే
సో వీరి మాట ఏంటంటే మీరు నిరూపించడమే కాకుండా వాళ్ళ దైవాలు ఎట్లా తప్పో చెప్పాలి అట. సుబ్బరాజు గారు, మీరు మీకు ఎందుకో క్లారిటీ లేనట్టుంది. దైవం గురించి నేను నిరూపించేశాను అనుకోండి, మిగతా వాళ్ళు దాన్ని అగ్రీ చేయాల్సింది. ఎందుకంటే సైంటిఫిక్గా నేను నిరూపిస్తా కాబట్టి. మీ మెథడ్ సైంటిఫిక్ మెథడ్ కాబట్టి, ఎలా అయితే ఒక సైన్స్ ప్రకారం మీరు ఇది అని నిరూపిస్తారో అలానే నేను నిరూపిస్తాను. నిరూపించిన తర్వాత వాళ్ళు కాదనడానికి ఆస్కారం లేదు. కాబట్టి మనమేం వాళ్ళని చెప్పక్కర్లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. వాళ్ళ నమ్మకాన్ని నేనేమీ అడ్డుకోదలుచుకోలేదు. వాళ్ళు కింద పడి బొర్లితే పొరలనివ్వండి, ఎగిరి గంతేస్తే ఎగిరి గంతేయనివ్వండి. మీరు అట్లనే, మీరు పొర్లినా గంతేసినా దూక్కుంటూ వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? పరమాత్ముడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని నిరూపించండి. అది కూడా సైంటిఫిక్, అది నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను నేను. కాబట్టి వేరే వాళ్ళకి మనం నిరూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైన్స్ ప్రకారం ఇది అని చెప్పారు మీరు. చెప్పిన తర్వాత బైబిల్ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీకేంటి? అవునా కదా? మీరు భూమి గుండ్రంగా ఉంది అన్నారనుకోండి, బైబిల్ ప్రకారం బల్లపరుపుగా ఉంది అన్నారనుకోండి వాళ్ళు, మీరు వాళ్ళని మీరు తప్పు అంటారు, వాళ్ళు మిమ్మల్ని తప్పు అంటారు. హ్యాపీగా ఇద్దరు కొట్టుకుంటూ ఉండండి. అది సమస్య కాదు. ఏది నిజము అన్నది సమస్య. ఒకసారి నిజము ఇది అయిన తర్వాత ఎవరైనా నమ్ముతారా నమ్మరా, నమ్మకం ఉందా లేదా నాకెందుకండి, అవసరం లేదు. మీకు కూడా అవసరం లేదు సుబ్బరాజు గారు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్దాం. నిరూపించాలి అంటే తాము ఏ రకంగా నిరూపించదలుచుకున్నారో, ప్రయోగపూర్వకంగానా లేదంటే తర్కంతోనా అన్నది కూడా ఈ ప్రధాన అంశం. సైన్స్ ఏదైనా ఒక అంశాన్ని నేను ఇది కనుగొన్నాను అని చెప్పింది అంటే ఊహలతో పాటు ప్రయోగాలు ఉంటాయి. ప్రయోగాలతో పాటు ఆ ప్రయోగ ఫలితాలని విశ్లేషించడం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈయన సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. వీరు సైన్స్ గురించి ఏంటి? సైన్స్ ఊహలతో పాటు ప్రయోగాలు ఉంటాయి, ప్రయోగాలతో పాటు విశ్లేషణ ఉంటుంది, ఇలా చెప్పుకొస్తున్నాడు పెద్ద మనిషి. అవునండి. సో మీరు ఊహలు ఊహిస్తారు, వేదం ఊహించదండి. వేదం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించే బాధ్యత నాది. ఓకేనా సుబ్బరాజు గారు? ఒకళ్ళిద్దరితో చర్చించను నేను. అందుకనే ప్రతి పోకిరితో చర్చించే విషయాలు కావి. ఒక ఒక పద్ధతి ప్రకారం, పెద్ద మనుషుల అంగీకారం ప్రకారం నిరూపించుకునేది. అంతేకాని ఇది ఏదో దొల్లతనం ఏదో ఒకటి పెట్టేసేసి మాట్లాడేసేసి స్క్రీన్ వెనకాల దాక్కొని మొహం కనిపించకుండా చేసుకుంటూ మేము చాలా చెప్తున్నాము అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ ఇలాంటి ఆ, చవకబారు చవకబారు చేపల మార్కెట్ మనుషులతో నేను మాట్లాడలేదు. మనం మాట్లాడేది ఏదైనా ఉంటే అంగీకారంతో, ఈ తర్వాత ఇది నేను నిరూపించిన తర్వాత ఏమిటి, మీరు కాదు అంటే ఏమిటి, నేను అవునంటే ఏమిటి, మీరు అవునంటే ఏమిటి, నేను కాదంటే ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని రాసుకోవాలి. మనం రాసుకొని బ్రహ్మాండంగా ఒక పెద్ద చర్చావేదిక పెట్టి చక్కగా జడ్జిల్ని పెట్టి సైంటిస్టులను పెట్టి అందరినీ పెట్టి చర్చిద్దాం, నిరూపిద్దాం. ఏమంటారు మీరు? ఓకే, ఇదండి సుబ్బరాజు గారు. ఇక మీరు ఇంకేం మాట్లాడారో ఒకసారి చూద్దాము, చూసి నన్ను తేల్చేద్దాం. ఆ ప్రయోగ ఫలితాలను విశ్లేషించిన తర్వాత గతంలో సైన్స్ కనుగొన్న అంశాలతో వైరుధ్యాలు ఏమీ లేకుండా ఫలితాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదైనా ఒక విషయాన్ని నేను కనుగొన్నానని చెప్పి సైన్స్ వాళ్ళ దైవాన్ని మేము ఉన్నాడని చెప్పి ఇదిగోండి, సుబ్బరాజు గారు మొట్టమొదటి అబద్ధం చెప్పేశారు. ఏంటంటే సైన్సు ఇదివరకు కనుగొన్న విషయాలతో విశ్లేషించి దాంతో సరిపోల్స్తేనే కరెక్ట్గా ఉంటేనే అది నిజమని ఒప్పుకుంటుంది అన్నారు. ఎంత తప్పో చూడండి. ఇదివరకటి విషయాలతో పోలిస్తే ఎన్ని తప్పులు ఉన్నాయని నేను ప్రశ్నలు, నాస్తికులకు ప్రశ్నలు అని చెప్పి 5 ప్రశ్నలు పెట్టాను, ఇంకా ప్రశ్నలు పెడతాను. కానీ వీటన్నిటిని సైన్సు తప్పైపోయింది. సో ఇదివరకు వాటితో పోలిస్తే ఇది కరెక్టా, అదే కరెక్ట్, ఇది తప్ప అంటే ఇదే కరెక్టు అని మీరు అన్నారనుకోండి, అది తప్పు కదా. కాబట్టి అది మీరు నిరూపించకుండానే ఇది ఇది లా, కెప్లర్స్ లా అని ఎట్లా రాశారు? రాయకూడదు కదా. న్యూటన్స్ లా అని ఎట్లా రాశారు? లా. లా అంటే ఏమిటి? లాని పట్టుకొని మీరు నేను ఓకే నా హైపోథిసిస్ ఇది అని రాయటం వేరు, పాస్టులేట్స్ ఇవి అని రాయటం వేరు, లా అని రాయటం వేరు.
సో మీరు దీనికి సుబ్బరాజు గారు మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అన్నది మనము ఒక్కొక్క ప్రయోగం చేసుకుంటూ నేను కనుక్కున్న డేటాని "ఓ ఇది డేటా" అని చెప్పాలి. అలా కాకుండా ఇది అని చెప్పేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను చెప్పాను వీడియోలో సిడిసి వాళ్ళు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఉంది. దానికి అమెరికాలో ఉంది అది. అది వాళ్ళు ఏం చేశారు, కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి అన్నారు. ఓకే, దాని ద్వారా మీకు వైరస్ స్ప్రెడ్ కాదన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ మాస్క్ పెట్టుకోవడం అన్నది చాలా తప్పు అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. అంటే వాళ్ళు కనుక్కున్నది తప్పు అని మేమే కనుక్కున్నాం కదా అని మీరు కనుక్కున్నది కాదు, కనుక్కొని ఎంతమంది మాస్కులు పెట్టుకొని ఊపిరి ఆడక తెచ్చారు అది చెప్పండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తెచ్చారు, తీసుకొని వాళ్ళు తెచ్చారు, హాస్పిటల్కి వెళ్ళి చంపేశారు. సో ఇలా ఎన్నో జరిగిపోయినాయి. సో మీరు చెప్పకండి సుబ్బరాజు గారు సైన్స్ ఇది కనుక్కుంటున్న తర్వాత సర్దుకోవడం కాదు, ఏది నిర్దిష్టంగా కరెక్టో ఇంకా జీవితంలో అది మారదో అది మీరు చెప్పాలి. అది చెప్పనంత కాలము అది సైన్స్ కాదు, అది కేవలం మా విచిత్రమైన ఊహల్ని మేము పెడుతున్నాం అక్కడ, మీరు తీసుకోండి అని చెప్పడం అనమాట. అలా విచిత్రమైన ఊహలు పెట్టద్దు. ఆ తర్వాత ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఇప్పుడు ఇప్పుడు రుజువు అవుతోంది 100 సంవత్సరాల తర్వాత, ఇగో ఇది ఏదో కనిపించింది అందుకే రుజువు అవుతోంది, ఇలాంటి చెత్త కబుర్లు చెప్పొద్దు. అది ఎప్పుడూ రుజువు అవుతూ ఉండాలి, దాన్ని లా అనాలి. ఎప్పుడు ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు, దాన్ని లా అంటారు. కాబట్టి ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత నిరూపించబడుతోంది మేము, కాబట్టి అప్పుడు ఐన్స్టీన్ చెప్పింది కరెక్టు అంటే ఐన్స్టీన్ రాసింది మీరు తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలానే వేదంలో చెప్పినవి కూడా తీసుకొని ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే మీకే అర్థమవుతుంది భగవంతుడు ఉన్నాడని. మీరు చెయ్యట్లేదు. సరే ముందుకెళ్దాం. మీరు ఇంకేమన్నారు? సైన్స్ గురించి మీరు చాలా చాలా మాట్లాడుతున్నారండోయ్. అని చెప్పేవాళ్ళు ప్రయోగపూర్వకంగా రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు లేడని చెప్పి ఒకళ్ళిద్దరు నాస్తికుల దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పి తర్కం చేయడం ద్వారా దేవుడు ఉన్నట్టుగా రుజువు అవుతుంది. దైవాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నమ్మే విధంగా నమ్మదగ్గ ఫలితాలతో తగినన్ని ప్రయోగాలతో రుజువు చేయాల్సినటువంటి అవసరం. ఇదిగోండి ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు మనం. ఆయన ఏమంటారంటే ఒకళ్ళిక్క నాస్తికులతో చేస్తే సరిపోదు, మీరు ప్రపంచం అంతా నమ్మించాలి మీరు దైవం ఉన్నాడని, అలాంటి ప్రయోగం చేయాలి అన్న. సుబ్బరాజు గారు ఒక విషయం చెప్పండి, ప్రపంచం అంతా అన్నీ ఒకటే ఏకతాటి మీద నమ్ముతోందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చంద్రుడి మీద అడుగు పెట్టామని అమెరికా వాళ్ళు చెప్తుంటే అమెరికాలోనే ఒక పెద్ద సంస్థలు ఉన్నాయి, చంద్రుడి మీద అడుగు పెట్టలేదు అంతా పుస్కీ కబుర్లు, అమెరికాలోనే. ఎస్, ఇప్పటికీ అమెరికాలో భూమి పల్లబరుపుగా ఉందనే నమ్ముతున్నారు. మీరు నమ్మించారా? మీరేమంటారు? వాళ్ళంతా మూర్ఖులండి అంట. అలానే మూర్ఖుల్ని మనం నమ్మించలేము సుబ్బరాజు గారు. పండితుల్ని, వివేచన కలవాళ్ళని, జ్ఞానమున్న వాళ్ళని, ఈ సైన్స్లో ప్రయోగాలు నియమబద్ధంగా చేసిన వాళ్ళని, కర్మనిష్ఠులని, వీళ్ళని మనము ఒప్పించాలి. ఎందుకంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని నడిపించేది. అంతేకాని ఎవరిని పడితే వాడిని చెప్పండి. నా మెసేజ్ చూడండి, ఈ నాస్తికులు కొంతమంది రాస్తారు, బుర్ర ఉండదు అసలు, ఏం రాస్తారో వాళ్ళకి ఎదిరి. నేను ఇంత చెప్తుంటే అది మొత్తం వీడియో వినరు, వినకుండా టపీమని ఏదో మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు, ఎక్కడ నేను చెప్పేది నిజమని నమ్మాల్సి వస్తుందో అని భయం వాళ్ళకి. సో అందుకని స్క్రీన్లు వెనకాల దాక్కొని ఏంటి ఈ మొహం ఫేస్ కనిపించకుండా నేను ఫలానా అని చెప్పుకునే ధైర్యం లేని ముష్టి వాళ్ళంతా కూడా చేరిపోయారు. దానికి ఒక ఫ్యాన్ ఫాలో అప్ ఉంటుంది, మళ్ళీ ఒక దుర్గమమైన ఫ్యాన్ ఫాలో అప్. అబ్బో అది వేరే విషయం అండి. సో సుబ్బరాజు గారు మీరు చెప్పినట్టుగా సైంటిఫిక్గా మనం అగ్రీ చేద్దాం. ఓకే, ఇప్పుడు సైన్సే ఒక మాట వాళ్ళే కొట్టుకున్నారు. ఇప్పుడు ప్లూటో అన్నది ఒక ప్లానెట్ కాదని కొంతమంది, ప్లానెట్ అని కొంతమంది, దానికి రకరకాల డెఫినేషన్లు ఇచ్చుకొని సైంటిస్టులు అంతా విడిపోయారు ప్రపంచంలో. అందరూ ఆస్ట్రేలియాలో కూర్చొని మంచిగా ఛాయ్ కాఫీలు తాగేసేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఓటింగ్ వేసి, ఏది సైన్స్ ప్రకారం కాదు, ఓటింగ్ వేసి ఎవరు ఎక్కువ మంది ప్లూటో ప్లానెట్ అంటారో లేదంటారో దాని ప్రకారం నిర్ణయిద్దాం కండిషన్కి వచ్చారండి. దీన్ని సైన్స్ అంటారా మహాశయ? సుబ్బరాజు గారు చెప్పండి, దీన్ని సైన్స్ అంటారా? ఇప్పుడు
మేము అలా అది తప్పది పద్ధతి అసలు. ప్లానెట్ డెఫినేషన్ ఉండాలి, దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఆ గ్రహం అంటేనే తెలియని వాళ్ళు ఈ బాబు గోగిలేని లాంటి వాళ్ళు. లాస్ట్ టైం నేను చెప్పాను కూడా, ఆయనకు అసలు బుర్రలేదు, గ్రహం అంటే ఏంటో తెలియదు. గ్రహం అని సంస్కృత పదం. సో ఏం గ్రహిస్తుంది అని తెలుసుకుంటే ఏది గ్రహమో అర్థమవుతుంది. సూర్యుడి గ్రహం అన్నారు వీళ్ళ గ్రహం అంటే ఏంటో తెలియదు. పిచ్చివాడా, గ్రహం అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాట. మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఈ ప్లానెట్స్కి సరైన పదం గ్రహం అని మన వాళ్ళు రాశారు, తప్పితే అది పదం కాదు. గ్రహము అంటే గ్రహించుకుంటూ పోయేది. ఏం గ్రహిస్తుంది? మన ఆయువులు గ్రహిస్తూ పోతుంది. అందుకనే సమయం వస్తుంది అంత. అందుకని మనకి సూర్యుడిని గ్రహము అన్నం తప్పితే దానికి ఈ గ్రహాలతో మనం పోలిక కాదు అక్కడ. అది కూడా గ్రహిస్తుందని అర్థం అనమాట. సో ఇది కూడా తెలియని మూర్ఖులు ఉంటారన్నమాట. వాళ్ళందరూ వాదిస్తారు వచ్చి. సో సుబ్బరాజు గారు అలాంటి వాళ్ళతో వాదించలేమండి. సైంటిఫిక్గా ఉండే వాళ్ళతో వాదిస్తామండి. సైన్స్ అంటే తెలియని వాళ్ళు ఎంతమంది నాస్తికులు ఉన్నారో అక్కడ పుట్టలు. వాళ్ళకు ఒక డిగ్రీ ఉండదు. నాకు పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ ఉందండి. ఎస్. అలానే వేదశాస్త్రాల్లో నాకు ప్రవేశం ఉందండి. కాబట్టి మీరు ఏది అడిగినా కానీ అటు ఫిజిక్స్ పరంగా ఇటు వేదపరంగా నేను చెప్పగలుగుతాను. చెప్పడమే కాదు, మిమ్మల్ని ఒప్పించగలుగుతాను కూడా. మీరు ఒప్పుకుంటారు. అది వేదం కదా, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కాబట్టి సుబ్బరాజు గారు, మీరు మిగతా వీడియోని మళ్ళీ చూద్దాము. ప్రస్తుతం అయితే మీరు అడిగిన దానికి నేను రెడీగా ఉన్నాను. సుబ్బరాజు గారు, మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని క్యాకేసి పిలుస్తున్నాను. ఓకే, వచ్చేస్తే మనము ఏమిటి అని చర్చించుకొని ఇలా చేయబోతున్నాం అని చెప్పుకొని ప్రయోగాత్మకంగా మనం నిరూపించుకున్నాం. ఎలా అయితే సైన్స్ ఈరోజు ఏది చెప్తోందో అది మీరు నమ్ముతున్నారు కదా. సో నమ్ముతున్నారా లేదా? ఆ నమ్మకం ఎలా అయితే ఉందో అలానే నిరూపిస్తాం. ఏదైతే సైన్స్ ఈరోజు చెప్తోందో, ఏ విధంగా స్టెప్పుల వైజ్ నిరూపిస్తున్నారో ఆ విధంగానే స్టెప్పుల వైజ్ వేసుకుంటూ నిరూపిస్తాను. మీకు ఓకేనా? చెప్పండి సుబ్బరాజు గారు, ఈ విషయం చెప్పాలి. అలానే ఆయన అడిగిన ఆ మెజర్స్ అన్న ఆయన ఇంకా కొన్ని ప్రశ్నలు పెట్టారు. అవి ఇంకొక వీడియోలో చేద్దాం. ఉంటానండి. ఓం